వెంటనే అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్తూ వేసిన మీమ్ కింద కామెంట్ సెక్షన్ లో పవన్ కళ్యాణ్ 6 crores ఇచ్చాడ్రా, ప్రభాస్ 5 crores ఇచ్చాడ్రా, ఎందుకురా చేసే మంచిలో కూడా ఫ్యాన్ వార్స్. హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. ఫ్యాన్ వార్స్ అసలు ఎందుకు అవుతున్నాయి సీరియస్ గా నాకు తెలుసుకోవాలని ఉందండి. రీజన్స్ హీరోసా, వాళ్ళ ఫ్యాన్సా? మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేనేమనుకుంటున్నానో చెప్తా. నాకు తెలిసినంత వరకు ఫ్యాన్ వార్స్ కి కారణం హీరోలు అయితే కాదు. ఎస్, ఫ్యాన్సే ఈ ఫ్యాన్ వార్స్ కి కారణం. ఈ ఫ్యాన్స్ లలో కొంతమంది ట్రూ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళ హీరోని ప్రేమిస్తారు, వాళ్ళ హీరో గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలనుకుంటారు, వాళ్ళ హీరోకి మంచి పేరు రావాలని చాలా కష్టపడతారు. ఇంకో టైప్ కూడా ఉంటారు ఈ ఫ్యాన్స్ లలో. వీళ్ళు ఎలా అనుకుంటారంటే వీళ్ళ హీరోకి మంచి పేరు వస్తే ఏంటి, చెడ్డ పేరు వస్తే ఏంటి అనే మైండ్ సెట్ లోనే ఉంటారు. కానీ చేసే ఏదో పనుల్లో వాళ్ళ హీరో పేరు వాడుకుంటారు. ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ వార్స్. బేసిక్ గా వీళ్ళకి ఒక హీరో నచ్చకపోతే అతన్ని ట్రోల్ చేయాలని ఫిక్స్ అయిపోతారు. అతని వీక్ పాయింట్స్ కూడా కాదు, అతనికి సంబంధించిన ఏదో ఒక సెన్సిటివ్ విషయాన్ని పట్టుకొని చాలా అంటే చాలా డౌన్ చేయాలని ఫిక్స్ అవుతారు. అల్లు అర్జున్ గారి విషయంలో జరిగింది కూడా అదే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నిజంగా మీరు ఎక్కడికన్నా వెళ్తే అక్కడ మనుషులంతా మిమ్మల్ని చూసి నవ్వడం చేశారనుకో, మిగతా వాళ్ళకి మీరు వింతగా కనిపిస్తారు. అప్పుడు మీ దగ్గరికి ఎవడు రాడు. ఆ ఫీల్ ఎలా ఉంటది? ముఖం కొట్టేసినట్టు ఉంటది. అలాంటిది ఇక్కడ అల్లు అర్జున్ గారి నవ్వుని ట్రోల్ చేశారు. సరే, సెలబ్రిటీస్, పబ్లిక్ ఫిగర్స్, ఈ ట్రోల్స్ ఇవన్నీ కామన్. అది చేసినప్పుడు అంత పెద్ద ఇష్యూ కూడా కాలేదు, అందరూ నవ్వుకున్నారు, వదిలేశారు. బట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ లో వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్టింగ్ గా వెళ్ళాడో నెగిటివిటీ చాలా పెరిగిపోయింది, ట్రోల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సీరియస్ గా అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏదో ఇష్యూ వచ్చిందనే అనుకుందాం. మీకు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు అవ్వవా? మళ్ళీ కలవరా? అరే, ఇంట్లో అమ్మా నాన్నలతోనే అప్పుడప్పుడు గొడవలు పడి మళ్ళీ మాట్లాడుకుంటూనే ఉంటాం. కాజ్ ఫ్యామిలీ మెంబర్స్ తో గొడవలు ఎక్కువ ఎక్స్టెండ్ చేయలేం, అది అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి అల్లు అర్జున్ గారికి మధ్య ఏమైందో కూడా ఎవరికి తెలియదు. ఒకటే ఫ్యాన్ వార్స్ అండ్ ఆయన మీద ట్రోల్స్. పోనీ నిజంగానే వాళ్ళ గొడవ సీరియస్ గా ఉందా అంటే నాగబాబు గారు స్టోరీలో పుష్ప కోసం వెయిటింగ్ అని స్టోరీ పెడతారు. అల్లు అర్జున్ గారు ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ కూడా చెప్తాడు. వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళ కోల్డ్ వార్స్ ఉండొచ్చు, మీకెందుకు రావి? సినిమా అండ్ మన ఫేవరెట్ హీరో అనేది పక్కకు పెట్టేస్తే వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యే రైట్ ఎవ్వడికీ లేదు. అండ్ స్టాప్ ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు. కాజ్ అందరూ అన్నిట్లో పర్ఫెక్ట్ కాదు. అతను మాట్లాడడం అందరికీ అనిపించవచ్చు. మీ ఓన్ క్యారెక్టర్ ని, మీ బిహేవియర్ ని, మీరుండే విధానాన్ని ట్రోల్ చేస్తే బాధ అనిపించదా? చెయ్యాలి, ట్రోల్స్ చేయాలి, నవ్వుకోవాలి, కానీ ఒక లిమిట్ వరకు. మరీ అల్లు అర్జున్ గారు బయట కూడా నవ్వడానికి ఇబ్బంది పడేంత రేంజ్ లో ట్రోల్స్ వద్దు. లిమిట్ క్రాస్ చేస్తే ఏదైనా ప్రాబ్లమే. అండ్ ఈ ఫ్యాన్ వార్స్ ఎంత వరస్ట్ గా అయిపోయాయి అంటే ఏపీలో ఫ్లడ్స్ వచ్చి ప్రజలు బాధపడుతున్నారని సెలబ్రిటీస్ అంతా వాళ్ళకి తోచినంత సాయం చేస్తుంటే ఇన్స్టాలో మీమర్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ వేశారండి. లైక్ అల్లు అర్జున్ గారు 1 crore ఇచ్చారు, ఈజ్ గ్రేట్ అంటూ. పవన్ కళ్యాణ్ గారు 6 crores ఇచ్చారు, ఈజ్ గ్రేట్ అంటూ వాళ్ళు పోస్ట్ వేస్తూనే ఉన్నారు. వెంటనే అల్లు అర్జున్ కి థ్యాంక్స్ చెప్తూ వేసిన మీమ్ కింద కామెంట్ సెక్షన్ లో పవన్ కళ్యాణ్ 6 crores ఇచ్చాడ్రా, ప్రభాస్ 5 crores ఇచ్చాడ్రా, ఎందుకురా చేసే మంచిలో కూడా ఫ్యాన్ వార్స్. అంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ 30 lakhs ఇచ్చాడు, అతను మంచి జరగాలని కోరుకోనట్ట. విశ్వక్సేన్ 15 or 20 lakhs ఇచ్చాడు, అతను మంచి జరగాలని కోరుకోలేదు అన్నట్ట. ఇలాంటి కామెంట్స్ చేసే వాళ్ళ మైండ్ సెట్స్ ఎంత డేంజర్ అంటే ఇలాంటివి చూడడం వల్ల ఎవరికైనా సరే మంచి చేయాలనే థాట్ పోయి ఇప్పుడు నేను ఇట్లా చేస్తే నేను తక్కువైపోతానేమో, నేను పెరగాలి, ఎక్కువే చేయాలి, ఎక్కువ ఉంటేనే సాయం చేయాలి అనే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోతారు. అందరు కాకపోయినా కొంతమంది అయినా. సెలబ్రిటీస్ అందరు స్టాండ్ తీసుకున్నారు, వాళ్ళందరూ గ్రేట్ అని అనుకోవచ్చు కదా. 1 crore ఏమన్నా తక్కువ, 30 lakhs ఏమన్నా తక్కువ, 20 lakhs ఏమన్నా తక్కువ? అండ్ ఇంద్రా రిలీజ్ కి కూడా సుదర్శన్ థియేటర్ దగ్గర తేజ సజ్జా కటౌట్ కాల్ కింద మహేష్ బాబు గారి గుంటూరు కారం బ్యానర్ ఉంది. దాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసి తేజ సజ్జా కాల్ కింద ఎవరున్నారో చూడండి అనుకుంటూ నవ్వుకుంటూ పోస్టులు వేస్తున్నారు. ఎందుకురా బాబు అంత దూల? సిగ్గు లేదు మీ అందరికి? ప్రతి ఒక్క హీరో చిలక్కి చెప్పినట్టు చెప్తున్నాడు, మేం బానే ఉంటాం, మీరు కూడా బాగుండండి అని. కలిసి మన హీరోల గొప్పతనాన్ని పెంచాలి గాని ఇలా చిల్లర గొడవలు పడి వాళ్ళ వాల్యూని తగ్గించొద్దు. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయలేదు. మెగా ఫ్యామిలీలో వాళ్ళకి అప్పుడప్పుడు గొడవలు అయితూనే ఉంటాయిరా, మళ్ళా వాళ్ళే ఎలాగైనా కలిసిపోతారు అని ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గానీ అల్లు అర్జున్ ఫ్యాన్ గానీ అనుకుని ఉంటే ఈ ఫ్యాన్ వార్స్ జరిగేవా? సో
అందుకే ఫేవరెట్ హీరోస్ ని ప్రేమించండి. మన టిఎఫ్ఐ హీరోస్ అందరినీ ఇష్టపడండి. మీకు పర్సనల్ గా ఒక హీరో నచ్చకపోతే అది మీ ఇష్టం. బట్ ఆ హేట్ ని ఫ్యాన్ వార్స్ కి డ్రాగ్ చేసి చిల్లర గొడవలు అయితే పడకండి. ఈ టాపిక్ మీద నా ఒపీనియన్ చెప్పాలనిపించింది, చెప్పేశాను. ప్లీజ్ గైస్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ ఇన్ ఎ బ్యాడ్ వే. అండ్ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబర్స్ కోసం చాలా ఎదురు చూస్తున్నా. ఐ హోప్ వస్తారని. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై బై.